రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కన్నడ భామ. ఎవరి హీరోయిన్ అంటూ చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, అది కూడా సుకుమార్ గారి కాంబినేషన్లో. మరి ఆ హీరోయిన్ ఎవరు? సో RC-17 సినిమాకి హీరోయిన్గా ఎవరు తీసుకుంటారని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారనమాట. సో చాలామంది ఫ్యాన్స్ కూడా కర్ణాటక హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రుక్మిణి వసంత్ గారు, ఆవిడ ఆల్రెడీ సైడ్ ఏ సైడ్ బి అని చెప్పి రెండు సినిమాలు చేశారు. తర్వాత బగీరా సినిమాలో కూడా నటించారు. తర్వాత రీసెంట్గా వచ్చిన కాంతారాలో కూడా ఆవిడే హీరోయిన్ అనమాట. సో ఇలా చాలా పాపులర్ అయితే అయ్యారనమాట కర్ణాటకలో. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతకుముందు ఆవిడనే తీసుకోమంటే ఆ టీం చాలా సీరియస్గా తీసుకుని ప్రశాంత్ నీల్ గారు ఆవిడనే హీరోయిన్గా తీసుకున్నారనమాట. సో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆమె ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆమె అయితే బాగుంటుంది, ఖచ్చితంగా ఆమె తీసుకోమని చెప్పి చాలా అంటే చాలా ప్రొడక్షన్కి కానీ అటు డైరెక్టర్ గారికి కానీ ఆ టీంకి కానీ ట్యాగ్ చేసి పెడుతూ ఉన్నారు. సో RC-17 మాకు తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. సో వాళ్ళది చూసినట్టున్నారు ఫ్యాన్స్ చెప్పిందని. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏది డిమాండ్ చేస్తున్నారో అదే నిర్మాతలు కానీ సినిమా డైరెక్టర్లు కానీ ఆలోచించి ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు రుక్మిణి వసంత్ గారిని అయితే ఫైనల్ చేశారనమాట. సో ఇంకా ఆవిడ ఆల్మోస్ట్ కథ వినేసి ఓకే చేస్తే సరిపోతుంది. ఆవిడనైతే ప్రొడక్షన్ వాళ్ళు లాక్ చేసుకున్నారని తెలుస్తుంది. సో మరి ఆవిడ కథ నచ్చి అంటే కొన్ని పాత్రలకు ఆవిడ నో చెప్తుంది అన్నమాట. ఎందుకంటే ఎక్స్పోజింగ్ కానీ గ్లామర్ కానీ ఆమె చేయదు. సో మరి ఇక్కడ సుకుమార్ గారు అట్లాంటి క్యారెక్టర్ కాకుండా మంచి ఎలాంటి రోల్ ఇస్తారు ఏంటి, ఎందుకంటే మనం ఆయనతో రంగస్థలం చూసాం, చరణ్ గారిది అయింది. సో అందులో మంచి సమంత గారికి విలేజ్ రోల్ దక్కిందనమాట. సో ఇక్కడ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తుందా లేదంటే మొత్తం కంప్లీట్ అంతకుముందు ఆయన చేసిన వన్ నేను ఒక్కడే నానక ప్రేమతో స్టైల్లో క్యాలిక్యులేటెడ్గా ఉంటుందా తెలియదు కానీ సో మరి ఈ హీరోయిన్ ఒప్పించాలంటే క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఒప్పించాలి. సో మరి ఆవిడైతే అటు ప్రాజెక్ట్ సైన్ చేసినట్టు తెలుస్తుంది మైత్రి వాళ్ళకి, అది ఈ సినిమా కోసమే అని చెప్పి ఫైనల్ చేశారని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆల్రెడీ డ్రాగన్లో ఆవిడ హీరోయిన్గా మెరుస్తుంది కాబట్టి మరి ఇటు ఈ సినిమా కూడా వస్తారని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ తప్ప వేరే ఒక ఆప్షన్ లేదు. అండ్ ఐటమ్ సాంగ్స్ కూడా ఎత్తుక్కునే పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అలాంటి ఒక మంచి హీరోయిన్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఏ డైరెక్టర్ కానీ ఏ హీరో కానీ వదులుకోరనమాట. సో ఆవిడనే ఫైనల్ చేస్తున్నారని చెప్పి క్లారిటీ అయితే వచ్చింది. మరి చూడాలి. RC-17 2026 సమ్మర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మరి అప్పటికి ఏమైనా లాక్ చేసి పెడతారా లేదా అని చెప్పి చూడాలి.